హలో గైస్, వెల్కమ్ టు అనూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి నిన్న మార్నింగ్ మేమందరం అయితే కంచి అయితే బయలుదేరాము. 10:30, 11 అయింది స్టార్ట్ అయ్యేటప్పటికి. ఇక్కడ నుంచి అయితే 58 మినిట్స్ జర్నీ. ఇక లోకల్ ట్రైన్ అయితే 2 అవర్స్ జర్నీ. ఇక మేము లోకల్ ట్రైన్కే వెళ్దాం అనుకున్నాం, మా అశోక్ పర్మిషన్ తీసుకోకపోతే. కానీ అశోక్ లాస్ట్ మినిట్లో పర్మిషన్ అయితే తీసుకున్నాడు. ఇక అందుకని చెప్పేసి ఇక అందరం బయలుదేరాము. లాస్ట్ టైం పొంగల్కి వచ్చినప్పుడే వెళ్దాం అనుకున్నాం, నేను మా వారైనా వెళ్దాం అనుకున్నాం. అప్పుడు అశోక్ కొంచెం బిజీగా ఉన్నారు. కానీ ఇంకా తర్వాత అందరం కలిసే వెళ్దాము, మీరు ఒక్కళ్ళైతే అంటే ఇబ్బంది పడతారని చెప్పారు. అందుకని చెప్పేసి ఆగాము. ఇక ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము కంచి. 12:20 అలా అయింది వెళ్ళేటప్పటికి. టెంపుల్ క్లోజ్ చేసే టైం అయిందని చెప్పేసి ఇంకా హడావిడిగా అయితే వెళ్ళాము. ఇక ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. అసలు ఎండలు ఉన్నాయి, ఈ రాళ్ల మీద నడిస్తే కాళ్ళు మాడిపోవడమే. కార్పెట్ ఒకటి వేసారు కానీ అంత ఆపడం ఏం లేదు, వేడి బాగానే కాలుతుంది. వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సాక్స్ వేసుకోవడం బెటర్ అని, లేదంటే కనుక మార్నింగ్ టైంలో ఎర్లీగా దర్శనం అయితే చేసుకొని రావాలి. ఆఫ్టర్నూన్ టైంలో వస్తే మాత్రం ఇబ్బంది పడతారు. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది, జనం ఉన్నారు కానీ ఉన్నట్టే అనిపించకుండా ఉంది. లోపల కూడా జనం ఉన్నారు. దర్శనం అయితే ఫ్రీగానే అవుతుంది, కానీ గోల్డెన్ లిజర్డ్, సిల్వర్ లిజర్డ్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి పెరుమాళ్ టెంపుల్, లక్ష్మీదేవి అమ్మవారు పెరుమాళ్ టెంపుల్, విష్ణు కంచి అంటారు. ఇక్కడ మేము కన్ఫ్యూజ్ అయ్యాము కొంచెం. మేము ఏమనుకున్నామంటే కామాక్షి అమ్మవారి టెంపుల్ అదే అనుకున్నాం. టెంపుల్కి ఎలా వెళ్ళాలి అని అడిగారు మా అశోక్, వాళ్ళు ఇది దారి చూపించారు అంతే. మేము కూడా కామాక్షి అమ్మవారి టెంపుల్కి ఎలా వెళ్ళాలని అని అడగలేదు. ఇక వాళ్ళు కూడా ఇక్కడ పెరుమాళ్ టెంపుల్ దారి అయితే చూపించారు. ఇక అందుకని చెప్పేసి తర్వాత బయటకు వచ్చాక మాకు ఎందుకో డౌట్ వచ్చి సెట్ చేసుకుంటే 4 కిలోమీటర్స్ వచ్చింది కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే. ఇక అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో బాగుంటుంది, ఇప్పుడు ఎండకు కూడా బండల మీద నుంచోలేరు అన్నారు. ఈ లోపైతే మేము కొంచెం శారీస్ అన్నా చూద్దాం అని చెప్పేసి ఏఎస్ బాబుషా షాప్కి అయితే వచ్చాము. ఇది గూగుల్లో, యూట్యూబ్లో నేను చాలాసార్లు చూశాను. ఏఎస్ బాబుషా, ప్రకాష్ సిల్క్స్ అండ్ ఇంకొకటి కందస్వామి, ఇవి 3 చూశాను. ఏఎస్ బాబుషాలో అయితే మేము 3rd ఫ్లోర్కి వెళ్ళాము. స్టార్టింగ్ ప్రైస్ నుంచి అంటే కనుక 3rd ఫ్లోర్ అంట. వెళ్ళాము, మాకైతే అంత ఇదిగా ఏమి అనిపించలేదు. 500 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నారు కానీ ఏమో నాకు శారీస్ మన ఆంధ్రాలోనే బాగుంటాయేమో అనిపించింది. ఇవన్నీ తమిళ్ కలర్స్ లాగా అనిపించింది, డార్క్గా ఉన్నాయి. దాంట్లో కూడా ప్యూర్ సిల్క్ అని చెప్తున్నారు కానీ మాకెందుకో అంత ఇదిగా అనిపించలేదు. అందుకని చెప్పేసి మా వారైతే 4 శారీస్ తీసుకోమన్నారు, ఏవైనా కానీ మంచి చూసి తీసుకోమన్నారు. అంత ఆఫర్ ఇస్తే కూడా నేను ఒక్క చీర కూడా కొనుక్కోలేకపోయానంటే అక్కడ చీరలు అంత నచ్చలేదు నాకు. మేబీ పెళ్లి శారీస్ అలా అయితే కనుక 1st ఫ్లోర్లో ఉంటాయి అంటే 10,000 పైనుంచి అయితే అవైతే ఏమన్నా బాగుంటాయేమో. ఇంకా అక్కడికి వెళ్ళడానికైతే మాకు కుదరలేదు. పెళ్లి శారీస్కి వచ్చే వాళ్ళు అయితే అంటే అవి బాగుంటాయేమో, కానీ రెగ్యులర్గా ఇంకా ఏమైనా షాప్స్లో ఇంకా అలా ఏదో నార్మల్గా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే మన వైపు శారీసే కలర్స్ బాగుంటాయి అని అనిపించింది. దాదాపు 2 అవర్స్ 3 అవర్స్ 1 నుంచి 3 వరకు కూర్చున్నాం. 3 కూడా కాదు, 4 వరకు కూర్చున్నాం. అయినా కానీ మాకైతే శారీస్ నచ్చలేదు అంటే అంత బాగాలేవని అర్థం అనమాట. వచ్చేవాళ్ళు అయితే కొంచెం చూసి, తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ ఏమన్నా బాగుంటాయేమో చూసి తెచ్చుకోండి. ఇక్కడ దిగిన దగ్గర నుంచి కూడా జనాలు మన వెంట పడుతూనే ఉంటారు, విజిటింగ్ కార్డ్స్ ఇస్తూ. మా చెల్లె ఉన్నదంటే ఇంత ఏఎస్ బాబుషా ఇంత ఫేమస్ ఫ్లెక్సీలు, హోల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ షాప్లోనే బాగాలేవు అంటే ఇంకా విడిగా షాప్స్లో ఎలా ఉంటాయి అని అనిపించింది అని అన్నది. నాకు కూడా అదే అనిపించింది. మీరు కూడా ఒకసారి చూసుకోండి. బయట పెట్టిన శారీస్ కూడా నాకు కాటన్ శారీస్ అవన్నీ మన వైపే బాగుంటాయేమో అని అనిపించింది. నేనైతే మా వారికి వాళ్ళకి తీసుకోవాలి, వీళ్ళకి తీసుకోవాలని చాలా అయితే పేర్లు చెప్పాను. నేనేం ఒక్కటి కూడా తీసుకోలేదు, ఎందుకో నాకు నచ్చలేదు. ఇంకా దానికంటే కూడా చెన్నై శర్వనాలోనే బాగుంటాయేమో అనిపించింది. ఈ టెంపుల్ అయితే కామాక్షి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. కోనేరు కూడా ఉంది ఇక్కడ పక్కన. ఇక్కడ కోనేరులో అయితే చేపలకి ఫుడ్ వేస్తే అలా చూడండి బ్లాక్ కలర్లో వచ్చేవి చేపలు దగ్గరకు వచ్చేస్తున్నాయి బాగా. చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. ఈవినింగ్ టైంలో రావాలి వస్తే, లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా రావాలి. కానీ ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడంతా బండలు కదా, నుంచోలేము, చెప్పులేమో బయట ఇప్పేస్తాము. ఇంకా 6 ఆ టైంలో వస్తేనే కాళ్ళు అంటుకుపోతున్నాయి. సాక్స్ అలా వేసుకొని రండి, కొంచెం సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక. అదిగోండి చూడండి, చేపలు అయితే కనుక అలా వస్తున్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇదైతే చూస్తూ. వీళ్ళకి అస్సలు అలసటే తెలియలేదు. మా రితిక అయితే కొండకి వెళ్ళాలని గొడవ చేస్తుంది, అంటే అరుణాచలం అనమాట. ఇక్కడే ఇదే కొండ అనుకుని కొండ ఎక్కడ కనిపించట్లేదు ఏంటని అడుగుతుంది. ఇది టెంపుల్ వ్యూ. పైన అయితే పిట్టలు ఇవన్నీ వాలున్నాయి, ఇవి చాలా
ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ కూడా జనం బాగానే ఉన్నారు, కాకపోతే అంత రష్ తెలియలేదు. క్యూ లైన్లోకి వెళ్ళాకైతే అమ్మో ఫస్ట్ స్టార్టింగ్ ఇంత క్యూలో మనం వెళ్ళగలమా అనిపించింది, కానీ వెళ్తుంటే మాత్రం అసలు ఇబ్బందే అనిపించలేదు. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి చూడండి. అంటే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కదా, నేనైతే ఫస్ట్ శక్తిపీఠం అనమాట ఇప్పుడే దర్శించుకోవడం. మా చెల్లైతే జోగులాంబ, శ్రీశైలం భ్రమరామిక ఇవైతే చూసిందంట, కానీ నేనైతే ఫస్ట్ అమ్మవారినే చూడటం. ఇక్కడ కంచిలో నేను గమనించింది ఏంటంటే ఎక్కువ మన తెలుగు వాళ్ళే ఉన్నారు, బ్రాహ్మణులు కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. దర్శించుకోవడానికి కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ వస్తారనుకుంటా. వాళ్ళు కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు. మనకు అర్థం కాకపోయినా కానీ చక్కగా చెప్తున్నారు, ఇక్కడ ఈ అమ్మవారు ఉంటారు, ఇక్కడ ఈ దేవుడు ఉంటాడు, వెళ్ళండి అని చెప్పేసి. గోల్డెన్ లిజర్డ్ని అయితే తాకినప్పుడైతే నాకు అచ్చం బల్లిని పట్టుకున్నట్టే అనిపించింది. కొంచెం కొద్దిసేపు అయితే ఒళ్ళు జలజరించినట్టుగా అనిపించింది. ఈవినింగ్ టైంలో కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే వ్యూ ఇలా ఉంది. ఇక దర్శనం అయిపోయాక మేమైతే కొద్దిసేపు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా కూర్చున్నాము. ఇక లేట్ అవుతుందని చెప్పేసి ఇంటికైతే బయలుదేరాము. నా సజెషన్ ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ అయితే అస్సలు కట్టుకోవద్దు. శారీస్ అలవాటు లేని వాళ్ళు అయితే డ్రెస్సెస్ వేసుకోవడమే బెటర్ అని చెప్తాను. ఇక శారీస్ అలవాటు ఉన్న వాళ్ళైతే కాటన్ శారీస్ అలా మస్ట్గా ప్రిఫర్ చేయండి. అంటే ఈ ఎండలకైతే ఫ్యాన్సీ శారీస్ అలా కట్టుకొని క్యారీ చేయలేమని అనిపించింది. ఈ వీడియో అయితే ఇంతే. ఫైనల్గా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.